జిందుకూరుపేట మండలం వాసుబాను ఆధ్వర్యంలో గుణపాటి సురేష్ రెడ్డి బర్త్డే సంబరాలు ఘనంగా జరిగాయి. అనంతరం బైక్ ర్యాలీతో బాణాసంచాతో మెగా రక్తదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాసుబాను, ఇంతియాజ్, ప్రసాద్, వెంకటేశ్వర్లు, బుజ్జిబాబు పాల్గొన్నారు. మరియు అధిక సంఖ్యలో ఆయన అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఓకేనా DJ Srivarman makes us Sri Makurti. సభాయ నమః. సభ్యులందరికీ కూడా నమస్కారం. మన ఇందుకూరుపేట గ్రామంలో
గత కొన్ని దశాబ్దాలుగా అతి ఉత్తమమైనటువంటి వంశం ఏదయ్యానంటే గుణపాటి వంశం. అటువంటి గుణపాటి వంశానికి చెందినటువంటి వ్యక్తి మహారాజశ్రీ గుణపాటి సురేష్ రెడ్డి గారు. ఈరోజు వారి యొక్క జన్మదిన కాలం చేత జన్మదిన శుభాకాంక్షలందరూ కూడా ఈ యొక్క ఇందుకూరుపేట గ్రామంలో జిఎస్ఆర్ యూత్ మరియు శివాజీ యూత్ సభ్యులందరూ కూడా పురస్కరించుకొని మహావైభవపేతంగా అంగరంగ వైభవంగా మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ హైరస్ అధినేత శ్రీ ఏడవలపాటి సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ మండపం నందు ఉదయం 9 గంటల నుండే అతిరథ మహారాజులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం నందు పాల్గొని ఆ యొక్క రక్తదానాన్ని చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క వీటిలో అధిక సంఖ్యలో పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం జరిగింది. ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలన్నీ కూడా కలుగజేయాలని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరి యొక్క ఆశీస్సుల చేత నేను రామాయణం మణిశంకర్ శర్మ శ్రీ కామాక్షిదేవి సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకుడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. గౌరీరాజ్ ఫిల్మ్ డైరెక్టర్ని. నేను శర్వానంద్తో శ్రీవిష్ణుతో సినిమాలు చేశాను. అలాగే గంగబాబు దమ్మన్ సినిమా చేశాను. వీటి ఇండస్ట్రీ రీసెంట్గా ఇదే ఊళ్ళో పటార్పాడు సినిమా కూడా చేశాను. సురేష్ రెడ్డి గారు, గుణపాటి సురేష్ రెడ్డి గారు ఆ సినిమాలకు నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఒక సినిమాకి ఆయన 3 సినిమాల నిర్మాతగా కూడా చేశారు. సో ఆయన ఇంకా ఎన్నో సినిమాలకు కూడా ప్రొడ్యూసర్గా ఉండాలని, ముందు ఇంకా మంచి సినిమాలు ఆయన ద్వారా కూడా రావాలని, అలాగే యువసేన యూత్ జేఎస్ఆర్ యూత్ అంతా కూడా ఆయనకి మంచి సహాయ సహకారాలు అందిస్తూ చాలా మంచిగా ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ చాలా గ్రాండ్గా ఇలాంటి ఈవెంట్ అనేది నిజంగా నేను కూడా ఊహించలేదు. పెద్ద పెద్ద లీడర్లు కూడా నేను చూడలేదు. అలాంటిది ఇంత బాగా జరగడం అనేది నేనే చూసి ఫస్ట్ టైం షాక్ అయ్యాను. నిజంగా వీళ్ళందరికీ ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఉన్న ఎవరైతే ఆయన్ని అభిమానిస్తున్నారో, ఆయన ప్రేమిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.